బ్యాక్ టు లైవ్ షో. కృష్ణారావు గారు, సరే ప్రత్యేక హోదా కావాలా అక్కర్లేదా టెక్నికల్ గా దాని అంశాలు ఏంటనేది ఒకటి పక్కన పెడితే, ఈ గుంటూరు సభ అంకురార్పణ మాకు ఇక్కడి నుంచి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం, చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్స్ కూడా చెప్పారు, నువ్వు దేశద్రోహులను అవమానించడంతో మా వాళ్ళకి మరింత కసొచ్చింది, ఇంకా గట్టిగా పనిచేస్తారు అంటే పొలిటికల్ గా పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ? హోదా ఎజెండాగా పెట్టుకుని పుంజుకునే అవకాశం ఉందా? మొన్న 175 మంది నుంచి ఉన్నారు అసెంబ్లీకి, 173 మంది డిపాజిట్లు పోయాయి. బొత్స సత్యనారాయణ ఒకరికి వాళ్ళ తమ్ముడికి ఏదో వచ్చినట్టున్నారు డిపాజిట్లు. అది కూడా తర్వాత ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఏ పోస్టులు లేవు. అంటే ఇక వాళ్ళకి ఏం పెద్ద రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు ఇంకే పార్టీని పునర్నిర్మించే కార్యక్రమం చేయాలి. దాన్ని పునర్నిర్మించడానికి ప్రత్యేకమైన ఒక ఆయుధంలాగా దీన్ని వాడుతున్నారు. రాజ్యసభలో లోక్సభలో ఏంటంటే మిగతా పక్షాలు, వీళ్ళకైతే ఎంపీలు లేకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా ఎంపీలు, మిగతా రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో డిమాండ్ చేయడం, అడగడం. సోనియా గాంధీ మాట్లాడారు, లెటర్ రాశారు, ఆవిడ 2 సార్లు రాశారు. 1 ఇయర్ అవగాహన రాశారు, అంతకు ముందు రాశారు, గుర్తు చేస్తూ ఈ స్పెషల్ స్టేటస్ గురించి. సో వాళ్ళు తిప్పలేవో పడుతున్నారు. వాళ్ళల్లో పనికొచ్చే వాళ్ళు ఏమైనా ఉంటే ఇటు వీళ్ళు లాగేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొంచెం ఏదైనా గిట్టుబాటు కేసులు ఉంటే ఆయన లాగేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన. లేదంటే ఉన్నవాళ్ళు ఏదో ఉన్నారు, వీళ్ళు పునర్నిర్మించాలి, ఏదో పార్టీ మెంబర్షిప్ అని ఇది ఒకటి పెట్టుకుని ఇంక వేరే ఒకటేంటంటే ఒక దురదృష్టం ఏమైందంటే ఈ మొత్తం గేములో, ఈ రాష్ట్ర విభజన గేములో ఒక దోషిగా కాంగ్రెస్ అయింది. పాపం అందరూ కోరితే వాళ్ళు చేస్తే, ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారే లెటర్ ఇచ్చాడు. ఫస్ట్ లెటర్ ఆయన ఇవ్వడంతోనే 2003 దీపావళి పండుగ నాడు, దసరా పండుగ నాడు అనుకుంటా చేసిన తర్వాత మహాకూటమి ఏర్పడింది కదా ఇక్కడ రాష్ట్ర విభజనకి. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి అంతా చేశాడు, ఇదంతా మహాకూటమి ఏర్పడ్డారు. సో అక్కడి నుంచి మొదలైతే చివరికి ఏంటంటే రాష్ట్ర విభజనకి ఆయన ఆద్యుడు అని అనుకున్నా కూడా ఆయనకి అడ్వాంటేజ్గా మార్చుకున్నాడు దాన్ని. ఆయన మాట్లాడితే అంటూ ఉంటాడు, అసాధ్యాలను సుసాధ్యం చేయడమే చంద్రబాబు నాయుడు స్పెషాలిటీ అది ఇదని. ఆయన శుభ్రంగా చాలా గ్రేట్ పర్సనాలిటీ. అవతల జగన్ చూపించారు, ఇటు పవన్ కళ్యాణ్, బీజేపీ, మోడీ ఇవన్నీ పెట్టుకుని ఒక 5-6 ఫ్యాక్టర్లతో ఆయన బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక దోషిగా నిలబడింది. ఏదో వీళ్ళే ఏదో విభజన చేశారండి, అందరూ చేయమంటే వీళ్ళు చేశారు. పోనీ దానికి ఏదైనా చేశారు కానీ అశాస్త్రీయంగా చేశారు, బాగుంది. ఇప్పుడు అలా చేయమనే కదా అందరూ కోరింది. మీరు పెడతారా పెట్టరా అని కదా డిమాండ్ చేసింది ఆ రోజు. అది ఒక పెద్ద చరిత్ర, అది వ్యవహారం. సరే ఏవైనా వాళ్ళు దోషిగా నిలబడ్డారు. ఈవెన్ ఎలా ఉందంటే ఈవెన్ బీజేపీ కూడా తిరుగుతుంది. బీజేపీ సమర్థించి ఓటు వేసి తెలుగుదేశం పార్టీ కూడా సమర్థించింది. తెలుగుదేశం పార్టీలో తెలంగాణకు సంబంధించినటువంటి రమేష్ రాథోడ్ ఆయన ఓటు వేసాడు కదా లోక్సభలో, అలాగే రాజ్యసభలో వాళ్ళు వేశారు దేవేంద్ర గౌడ్ గారు. ఇవన్నీ సరే వాళ్ళు దోష అయ్యారు. ఇప్పుడు ఏదో వాళ్ళు ఏం లేని చోటకి 0 నుంచి బ్యాలెన్స్ పెంచుకోవాలి, దానికి ఇది ఒకటి ఆయుధం పెట్టారు. నచ్చితే వస్తారు, వీళ్ళు ఏంటంటే క్యాండిడేట్లు పెట్టుకోవాలి. ఇది అది ఐ థింక్ తులసిరెడ్డి గారు బాగా చెప్తారు మా ఆర్గనైజేషన్ గురించి, ఎలా చేస్తున్నారు, ఏం బిల్డప్, అది వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఇప్పటికైతే పార్టీ అయితే అత్యంత బలహీనంగా ఉన్నమాట వాస్తవం. గౌతమ్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి బలహీన పడుతున్నాడు రాష్ట్రంలో, ఆ ప్లేస్ ఏదో కొంత బలపడాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు. సార్ నేను దానికి ఆన్సర్ చెప్పే ముందు ఒక్క విషయం చెప్తానండి, చిన్న విషయమే. ఏపీలో ఉండేటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జనాభా ఈ దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల విభజన తర్వాత కొన్ని రాష్ట్రాలు చేసినటువంటి జనాభాని పోల్చుకుంటే సమానంగా ఉన్నాయి. రెండోది, బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఈ వేదికలో ఉండేటువంటి బీజేపీ కానీ టీడీపీ వాళ్ళు నాటకం ఆడి మాటలు మాట్లాడుతున్నారు. ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి జనాభా అంటే ఫండ్స్ ఏదైతే అలాట్ చేశారో పర్ క్యాపిటా మీద బేస్ అవుతుంది, అంటే తలసరి ఆదాయం మీద ఇచ్చేటువంటి ఫండ్స్ అది. కానీ ఆ తలసరి ఆదాయం మీద ఇచ్చినటువంటి గతం కంటే ఎక్కువగా ఉండేటువంటి పద్ధతిలో వచ్చిన వాళ్ళకి నేను ఇది ఒక్క మాటేనండి, నేను దీన్ని డిస్కషన్ చేయట్లేదు. దీన్ని సపరేట్ గా మీరు గనక పెడితే నేను దాన్ని చేయగలను. రెండో పాయింట్, లోక్సభలో వైవి సుబ్బారెడ్డి గారు ఈ విషయం పైన బిల్లు పెట్టడం జరిగింది, దానిపైన డిస్కస్ చేస్తాం. ఆ డిస్కస్ చేసినటువంటి ఈ సందర్భంలో ఒకవేళ గనక ఆ పార్లమెంట్ లో ఫైట్ చేస్తాం, కాకపోతే రాజీనామా చేసి జనాల్లోకి వచ్చి ఫైట్ చేస్తాం. మేము ఉద్యమకారులుగానే ముందుకు వస్తా ఉన్నాం అని మీరు ఇందాక అడిగినట్టు. ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్, ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే కేవలం ప్రతి శుక్రవారం నాడే తీసుకుంటారు. దానికి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఉంటుంది. ఓ 25-30 అందరు మెంబర్లు ఇస్తారు. దీని నెంబర్ 20-30 అయితే అది వచ్చినప్పుడు అలా ఎన్ని శుక్రవారాలు అవుతుంది అనేది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఒకటి
ఇది ఇచ్చి వచ్చిన తర్వాత అనుమతించిన తర్వాత మళ్ళీ చర్చలు వ్యవహారం మళ్ళీ శుక్రవారం నాడు వాయిదా పడుతుంది. మనకి ఏవీపీ దాంట్లో చూసాం కదా, 1.5 year పట్టింది. ఇప్పుడు ఏంటి ఇది బహుశా ఇది ఇంకో 1 year డేకుతారు అనుకుంటే ఇలాగే ఈ శుక్రవారం అని చెప్పి అయిపోయిన తర్వాత రాజీనామాలు చేసినా ఇంకా కేవలం ఏడాది లోపు వ్యవస్థ ఉంటే మళ్ళీ ఉప ఎన్నికలు కూడా జరగవు. అంటే అప్పుడు వీళ్ళకి అనుకుంటున్నా, ఎందుకంటే ఎంపీలకి అడ్వాంటేజ్. అప్పుడు సార్ మీరు మరి అంత ఇదిగా మాత్రం ఆలోచించద్దు, ఎందుకంటే మరి అలాగా ఆలోచించేయకండి సార్. ఎందుకంటే కాదు అలాంటి అవకాశం ఉందని చెప్తున్నా ఋషి గారు. నేనే అవకాశం ఉంటే ఉండొచ్చేమో గానీ ఆ అవకాశాన్ని మాత్రం మేము అందిపుచ్చుకోవట్లా. మేము రాజీనామా చేయడానికి ముందు ఒక పార్లమెంట్ లో పెట్టడం జరిగింది. రాజ్యసభలో పొలిటికల్ విమర్శ గురించి రెస్పాండ్ అవ్వండి. మీరు బలహీన పడిపోతున్నారు, కాంగ్రెస్ బలపడాలనే ప్రయత్నం అందుకే చేస్తుంది. ఏమండి ఈ రాష్ట్రంలో మొత్తం ప్రజలందరినీ మోసం చేసినటువంటిది కాంగ్రెస్ అని, దానికి ఒత్తాసు పలిగినది టీడీపీ అనేది తెలుసు. దానికి పద్ధతి ప్రకారంగానే మేము ముందుకు వస్తున్నాం. ఒక్క మనిషికి ఇల్లు ఇచ్చారండి, ఒకళ్ళకి ఉద్యోగం ఇచ్చారండి. ఇవాళ ఉండేటువంటి వేలాది మంది ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు తీసేశారు కదండి. అందుకని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడే పరిస్థితి లేదు. ఇంకోటి కాదు, మేము ఒక పార్టీగా ఒక రాజకీయ పార్టీగా ఒక జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు వచ్చి ఇక్కడ సభ పెట్టినప్పుడు రియాక్ట్ అవ్వకపోతే అది రాజకీయ పార్టీ రాజకీయం మాట్లాడకపోతే ఇంకా ఏం మాట్లాడుతుంది? ఒక పార్టీ అతను వచ్చి ఏమైనా నిజాలు చెప్పాడా? అది లేదు. ఈ విభజనకి కారణం ఎవరు? రాహుల్ గాంధీ. విభజన గురించి ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడారా? లేదు. విభజన జరిగే సమయంలో ఆయన ఎక్కడున్నారో తెలియదు. అప్పుడు పెట్టవలసినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని చట్టంలో పెట్టారా? లేదు. పోనీ దాని తర్వాత వచ్చినటువంటి అవకాశాలు, తర్వాత నెల రోజులు టైం ఉంది కదా, ఆ రోజున కేబినెట్ లో పెట్టిన తర్వాత ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావచ్చు కదా, అది చేయలేదు. తర్వాత వచ్చినటువంటి జిఎస్టీ సమయంలో దీన్ని అడ్డంగా పెట్టి చేయొచ్చు కదా, అది చేయలేదు. అంటే ప్రైవేటు బిల్లు పేరుతో నాటకాలు ఆడటం. అదే పార్టీలో ఉన్నటువంటి ఇతర సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ కు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వద్దు, ఇస్తే మేము నష్టపోతామని చెప్పినటువంటి వ్యాఖ్యలు. అంటే చిత్తశుద్ధి లేకుండా ఇవాళ మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశం అది కార్యకర్తల సమావేశంలా ఉంది తప్ప అక్కడ ప్రజలు ఎక్కడో లేరు, ప్రజా స్పందన లేనటువంటి కార్యక్రమం. అది కూడా ఆ చుట్టుపక్కల ఒక 2-3 జిల్లాల నుంచి వచ్చిన 5-6 వేల మంది ఆ యొక్క గ్రౌండ్ యొక్క కెపాసిటీ అది వాళ్ళ యొక్క అదే ఇప్పుడు అది బలం వాళ్ళది. అది కూడా కార్యకర్తలు వాళ్ళు పూర్తిగా రాలేదు. సరే ఏదో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునేటువంటి ఒక సభ పెట్టుకున్నారు. వచ్చినటువంటి పార్టీలందరూ కూడా మనం ఒకటికి ఎడం పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా ఒకటి ఒక విలువ మారదు. ఆ విధంగా వచ్చారు కొన్ని పార్టీల వాళ్ళు, వచ్చారు మాట్లాడారు. ఆ విషయము ఆ టైంలో ఏం చేశారు, మాట్లాడవలసిన సమయంలో ఈ రోజు డెఫినెట్ గా ఈవేళ గ్రాఫ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ కానీ వైఎస్ఆర్సీపీ యొక్క గ్రాఫ్ ఎంత స్టీప్ ఫాల్ ఉంది అనేటువంటిది మేము చెప్పక్కర్లా. మీరు కామన్ మ్యాన్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో అడిగితే మీకు చెప్పేటువంటి పరిస్థితి. అదే సమయంలో కనీసం పార్టీ సభ్యత్వాన్ని కూడా చేసుకోకుండా 4-5 సంవత్సరాలుగా ఉన్నటువంటిది ఒక జాతీయ పార్టీ. అక్కడ ఉనికి పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో వారు ఒక పార్టీ ఒక క్యాడర్ కి ఒక సమావేశం మేము ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ భరోసా ఇవ్వవలసిన సమయంలో, భద్రత ఇవ్వవలసిన సమయంలో, చట్టబద్ధత ఇవ్వవలసిన సమయంలో అప్పుడు చేయకుండా ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ప్రజలు దాన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. భయంతో ఉన్నారు పూర్తిగా. ఇవాళ ఇన్సెక్యూరిటీ, ఎందుకంటే ఇవాళ అమరావతి గానీ, ఈ రోజు పోలవరం గానీ, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గానీ, రాయలసీమలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రత్యేకంగా గానీ, ఉత్తరాంధ్రలో జరుగుతున్నది గానీ చూస్తే ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటిది ఈ రోజు తులసిరెడ్డి గారి ఆత్మసాక్షిగా చెప్పమంటే మీరు ఆఫ్ ది రికార్డ్ అదే చెప్తారు వారు. ఎంతో కొంత ఉంటే బలం ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఏమీ లేదు మళ్ళీ మేము జీరో నుంచి పుంజుకుంటాం. ఇప్పుడు అందుకే ఏదో ఒక ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఇది. మొన్న జరిగినటువంటి ప్రత్యేక హోదా భరోసా సభ దాదాపు 5-6 అంశాల్లో సక్సెస్ అయింది. ఒకటి ప్రజాస్పందన, రెండు వచ్చేసి ఎంతమంది వచ్చారు, ఎవరు లేరంట, 4-5 వేల మంది లేరంటున్నారు. సరే అన్ని పేపర్లు సమాధానం ఏం కాదు. రెండవది వచ్చేసి 8 పార్టీలు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 8 పార్టీలు వచ్చేసేసి అక్కడ మద్దతు ప్రకటించడం అనేది రెండవ అంశం. చెప్పారు కదా ఇప్పుడే, కాదు ఇంటరప్ట్ చేస్తున్నాను కదా ఆవిడ, ఒకటి పక్కన 0 వేసిన 8 కాదు 80 వచ్చినా ఒకటే అన్నట్టు చెప్పారు. సరే ఈ దేశంలో పెద్ద రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి అఖిలేష్ యాదవ్ అంటే ఈ రోజు ఏదో వచ్చిండొచ్చు. అవును, కాబట్టి వీళ్ళందరూ వచ్చేసి ఆషామాషి పార్టీలేం కాదు. ఎవరి కాంబినేషన్ లో అధికారం కోల్పోయినటువంటి పార్టీలు, అది కూడా గమనించాలి.
డిఎంకే కరుణానిధి ఈ దేశంలోనే రాజకీయ కురువృద్ధుడు. కాబట్టి ఇవన్నీ ఆషామాషా పార్టీలు కాదు. అది రెండవ అంశం. మూడవ అంశము రాహుల్ గాంధీ గారు ఆ సభకు రావడం. నాలుగవ అంశము కాబోయే ప్రధానమంత్రి హోదాలో రాహుల్ గాంధీ గారు ఈ ప్రత్యేక హోదా మీద స్పెసిఫిక్ గా మేము 2019లో అధికారంలోకి వస్తానే తొలి రోజు తొలి సంతకం మీద అని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది. కాబట్టి ఐదోది కూడా అయిపోతుంది. ఐదోది కూడా చెప్పేయండి. ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలా ప్రత్యేక హోదా గానీ చట్టం అమలు గానీ ప్రత్యేక ప్యాకేజీ గానీ కేంద్రమే ఇవ్వాలా. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఏదర్ బీజేపీనా ఆర్ కాంగ్రెసా? బీజేపీ అధికారంలో ఉండి అవకాశం ఉండి ఇవ్వలేదు. ఇంకా మిగతా ప్రాంతీయ పార్టీలకు టీడీపీ గానీ లేకుంటే ఇంకో పార్టీ గానీ జగన్ పార్టీ గానీ ఇవన్నీ మొత్తం ఈ సందేశం వచ్చేసి ప్రధాని కాకముందు మోడీ మాటిచ్చి తప్పారు. ఇప్పుడు మళ్ళీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న రాహుల్ గాంధీ మాటిచ్చి వాళ్ళు మా పక్క సామెత ఒకటి ఉంది, ఓడగొట్టిన నాగేళ్లన్నీ మీటింగులు పెట్టుకుంటే ఏం జరగదని గాలికి పోయే పేలపండి రామారావు అన్నట్టుగా మాట్లాడుతాం. చాలా పకటకల్లాగా అంటున్నారు. నేను అనడం కాదు, వారి యొక్క అలయన్స్ పార్ట్నర్ గా ఉన్న ఫరూక్ అబ్దుల్లా చెప్పారు మనం 2019 మర్చిపోదాం, 2024 గురించి ఎంత ఆలోచిద్దామని వాళ్లే చెప్పారు. చాలా పగటకల్లా కంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందండి? ఆంధ్రప్రదేశ్ లో ఒక లోక్సభ సభ్యులు లేరు, రాజస్థాన్ లో ఒక లోక్సభ సభ్యులు లేరు, ఢిల్లీలో ఒక లోక్సభ సభ్యులు లేరు, తమిళనాడులో ఒక లోక్సభ సభ్యులు, 5 రాష్ట్రాల్లో వాళ్ళకి మనిషి మాట్లాడేవాళ్ళు లేరు. ఆంధ్రప్రదేశ్ లో అయితే అసెంబ్లీలో కూడా లేరు. వాళ్ళు ఏదైనా ఇటువంటి సభలు పెట్టుకుని కార్యకర్తలకు ఉత్సాహం కలిగించగలరు తప్ప ప్రజల్లో విశ్వాసాన్ని వాళ్ళు పొందలేరు. ప్రజల్లో వాళ్ళు మళ్ళా తిరిగి ఇప్పటికిప్పుడు అధికారానికి వచ్చే అవకాశం లేదు. నేను చెప్పడం కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు. ఇంకా అసలు క్వశ్చన్ లేదు. కేవలం ఈ ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకొని రాజకీయం నడపడానికి ప్రయత్నం చెప్తే జనం కూడా రెస్పాండ్ కావడం లేదండి. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారంటేనో ఏ పార్టీకి జనం రావడం లేదు ప్రత్యేక హోదా కోసం మాట్లాడడం. ఎందుకంటే మీరు నాతోటి రండి, గ్రామాల్లో తిరుగుదాం, మేము గ్రామాల్లో తిరుగుతున్నాం, ఎవరు కూడా ప్రత్యేక హోదాని గురించి కానీ ఎందుకు రాలేదని గురించి ఎవరు మాట్లాడడం లేదు. వాళ్ళ జీవితం, వాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదా వాళ్ళ యొక్క ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళకి అనేక సమస్యలు. సార్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళ పోరాటానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పక్కన పెట్టేసి ఏది రాని వీలు గాని ప్రత్యేక హోదా గురించి మాట్లాడొద్దని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ గౌతమ్ రెడ్డి గారు, ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.